ఈ యొక్క మా గత ప్రభుత్వం మా విఆర్ఏలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి అంటే, నిండు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు 55 నుండి 61 పైబడ్డ వాళ్ళకి అందరికీ వారసత్వం విఆర్ఏలుగా ఇస్తాను, అదే విధంగా మీకు పర్మిట్ చేస్తానని చెప్పి 3 సార్లు ఆయన నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అదే విధంగా మాకు చాలా మా పిల్లలకు ఉద్యోగం దొరుకుతుంది కదా, ఆనాటి నుంచి వెళ్ళి ఎట్టి చేసినటువంటి వాళ్ళము మా పిల్లలకు ఉద్యోగం దొరుకుతుంది కదా అన్న సంతోషంతో ఒక జేఏసీగా ఏర్పాటయ్యి మేము ఎన్నో రకాల ఉద్యోగం చేసి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొని కూడా మేము ఆ యొక్క ఉద్యోగం చేస్తే ఆఖరికి మిగిలిచ్చింది ఏముందంటే, ఈ ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి 3000 మంది కోసము ఈ వారసత్వంగా ఉన్నటువంటి 20 మందిని బజార్ పాలు చేసి వాళ్ళకు ఏ చదువు అక్షరం లేకుండా ఏది సీనియారిటీ లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన తీరుగా ఆ విధంగా వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి వేరే శాఖలకు విలీనం చేసినారు. ఇరిగేషనే కానీ, మిషన్ భగీరథనే కానీ, మున్సిపాలిటీలనే కానీ ఇలాంటి శాఖలకు పంపిస్తే ఈ ఏజ్ బార్ అయిన వాళ్ళని తీసుకుపోయి ప్రమోషన్లు ఇస్తే మరి అలా 3 నెలలు కాగానే 2 నెలలు కాగానే రిటైర్మెంట్ అనేది అవుతున్నది. అట్లా అప్పుడు నాటి నుంచి వెళ్ళి ఎట్టి చేసినటువంటి వాళ్ళకు ఇవాళ ప్రభుత్వం చేసింది ఏముంది? కేసీఆర్ ప్రభుత్వం చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి మా యొక్క ఈ యొక్క ఏంది వెనుకబడ్డటువంటి వాళ్ళను ఏమున్న ఈ డిపార్ట్మెంట్ల ఏంది మన ఈ విఆర్ఏలు అనేటోళ్ళు ఏమున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే. అట్లాంటి వాళ్ళ కోసము మరియు ప్రభుత్వం మంచి చేయాలి కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి పని చేసి ఇవాళ మా బతుకుల మీద మన్ను పోసిండు కేసీఆర్. కాబట్టి ఇప్పుడు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు చాలా నమ్మకం అనేది ఉన్నది. ఎందుకంటే అట్టడుగున్నటువంటి వాళ్లకు ఎప్పటి నుంచో మాకు ఈ యొక్క న్యాయం చేస్తారన్న ఆలోచన మీదకి వెళ్ళి అదే విధంగా మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను యథావిధిగా తీసుకొస్తాము, ఈ విధంగా చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మాకు ఖచ్చితంగా మా విఆర్ఏలను మాత్రము 55 నుండి 61 పైబడ్డ వాళ్లకు వారసత్వం విఆర్ఏలుగా ఇచ్చి అదే విధంగా వేరే శాఖల వడ్డోళ్లను మొత్తం మీద వాళ్ళకు విఆర్ఏలుగా వచ్చేటోళ్లకు మేము గౌరవ వేతనంతోనే మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి గౌరవ వేతనంతోనే మేము డ్యూటీ చేయాలనే ఉన్నది. మాకు వేరే పే స్కేల్ వద్దు, మాకు ఏదేమొద్దు. మా డ్యూటీలు మాకు ఇచ్చి మేము కొత్త డ్యూటీలు అడుగుతలేం, మాకు పాత డ్యూటీలే. మా సర్వీస్ అయిపోయింది. మా పిల్లలు వాళ్ళు కూడా మేము ఎందుకంటే ఇప్పుడు అదే చేసుకొని వాళ్ళన్న బతారు. మా జీవితం ఎట్లా గడిచిపోయింది కాబట్టి మేము ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. రెండోది ఏంటంటే, ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇలాంటి దళిత కుటుంబాలతోని మరి విఆర్ఏలుగా ఈ దళిత కుటుంబాలు విఆర్ఏలుగా ఉన్నటువంటి వాళ్ళతో వీళ్ళ బతుకుల మీద ఇంత టైం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు తలుచుకుంటే ఖచ్చితంగా 2 నెలలనే పని అయిపోతుంది. అట్లాంటి దానికి కమిటీలు వేసి అయ్యేసి ఇప్పుడు కమిటీలు అనేవి దేనికోసం? విఆర్ఏల కోసమా లేకపోతే దేనికోసం ఈ కమిటీలు? అలాంటప్పుడు మా దళితులకు ఈ దళిత విఆర్ఏలకు మరి న్యాయం చేయనప్పుడు ఏ ప్రభుత్వాలు ఉండేం లాభం లేకేం లాభం? మా బాధలు మా శ్రమలు మేము ఎందుకంటే ఇప్పుడు ఏడాది ఆగస్టు వస్తే ఏడాది అవుతుంది, ఏకైనా పైసలు తీసుకోలేదు, జీతం లేదు, మన్ను లేదు, మసాడం లేదు. అప్పటి నుంచి వెళ్ళి మేము ఇదే తిరుగుడు అవుతుంది, ఈ దగ్గరికి ఆ దగ్గరికి అందరి దగ్గర తిరుగుడు అవుతుంది, పోవుడు అవుతుంది. కాబట్టి మాకు ఇవాళ మా కడుపులో చాలా బాధ ఉన్నది. కాబట్టి ఆనాటి నుంచి వెళ్ళి ఎట్టి చేసినటువంటి వాళ్ళము మాకు దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దండం పెట్టి చెప్తున్నాం. మా విఆర్ఏల మీద ఇప్పుడు ఇంట్లో ఏంటంటే, ఇప్పుడు ఈ 61 దాటినటువంటి వాళ్ళు ఎంత 3000 చిల్లర వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క 55 పైబడ్డోళ్ళు 2500 మంది వీళ్ళు ఉన్నారు. వీళ్ళు కలిపి మాంటే 6000 మంది ఏమో ఉన్నారు. ఈ 2500 మందిలో రిటైర్మెంట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ చచ్చిపోయిన వాళ్ళు కూడా భర్తీ చేయకుండా అదే విధంగా ఉన్నది. మేము ఆనాటి నుంచే ఎట్టి చేసి ఇవాళ మేము 2 నెలలకు 3 నెలలకు రిటైర్మెంట్ కావాలంటే మేము ఎవరు దాస్తారు మమ్మల్ని? ఏ విధంగా ఉంటుంది? ఇవాళ గవర్నమెంటే చెప్పింది ఏముంది, 57 ఏళ్ళ నుంచి వెళ్ళి పింఛన్ ఇవ్వాలని చెప్పాను అన్నది. మరి అలాంటప్పుడు నువ్వు 57 దాటినందుకు ఇవాళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఏ విధంగా బతకాలి? మేము దీని మీదనే, మాకు భూములు లేవు, ఆస్తులు లేవు. ఆనాటి నుంచి వెళ్ళి ఎచ్చి సాగిరి చేసినాం. కాబట్టి ఇవాళ తిననోటి కాడికి వచ్చే వరకాలం మాకు అందకుండా పోతే మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? మమ్మల్ని ఎవరు చూస్తారు? మా పిల్లలన్న బతరు. మా జీవితం ఇట్లా నాశనం అయిపోయింది కాబట్టి మా పిల్లలన్న బతరు అన్న ఉద్దేశంతోనే మాకు చాలా బాధ అవుతుంది. అందుకే మాకు మీద దయ ఉంచి ఖచ్చితంగా మాకు 55 నుండి 61 పైబడ్డ వాళ్ళకి అందరికీ వారసత్వం ఉద్యోగాలు ఇవ్వాలి. అదే విధంగా వాళ్ళు వేరే శాఖల వడ్డోళ్లకు విఆర్ఏలుగా గౌరవ వేతనంతో విఆర్ఏలుగా
వచ్చేటందుకు ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొని అందరినీ ఒకటే కేటగిరీగా చేసి మమ్మల్ని మళ్ళా వీఆర్ఎల్గా చేయాలన్న ఆలోచనతో మేము కోరుతున్నాము. నాకేందంటే ఇంకో 2 నెలలు అయితే నేను రిటైర్మెంట్ అవుతా, ఇంటికాడ ఉంటా. ఇవాళ నన్ను ఎవరు దాస్తారు, ఎవరు పెడతారు? కాబట్టి అయ్యే మాకు బాధలు చాలా ఉన్నాయి, చెప్పాలంటే ఇంకా మస్తుగా ఉన్నాయి. ఆ చేసిన దుర్మార్గుడు మళ్ళీ ఎలాంటి ఆలోచన లేకుండా ఎవరియో మాటలు పట్టుకొని ఆ 3,000 మందికి నువ్వు వాళ్ళ కోసం మా 20,000 మందిని బలి చేసినావు, బజార్లో పడేసినావు. అందుకే మా శాపం దానికి నాశనం అయిపోయిండు. కాబట్టి మేము అదే కోరుకుంటున్నాం. ఎందుకంటే మా కడుపులో చాలా బాధలు ఉన్నాయి. కాబట్టి ఈ మీడియా ద్వారా గవర్నమెంట్కు మేము దయచేసి చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాం. కేసీఆర్ అదేంది మన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా మా ఈ వీఆర్ఏల మీద దయ ఉంచి తొందరగా మా సమస్యలు పరిష్కరించి మా వారసులకు ఉద్యోగాలు ఇచ్చి అదేవిధంగా మా వీఆర్ఏలుగా కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. ఇది నేను పూర్వ వీఆర్ఏలకు నమస్కారం. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చనిపోయిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తానని మాకు ఇంతవరకు కార్యనియామకాలు ఇవ్వలేదు, కంపల్సరీ అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు. 2014 జూన్ 2 చనిపోయిన వీఆర్ఏ వారసులకు ఇస్తా అని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు మాకు ఇంతవరకు మా కుమారులకు కానీ కూతుర్లకు కానీ మనవళ్ళు దత్తపుత్రులకు ఇంతవరకు మాకు ఎలాంటి ఉద్యోగం లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మేమందరం బీద కుటుంబం వాళ్ళమే, అంత బీదస్తులమే. మేము జాబులు లేక చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నాము. ఈ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా మాకు దయచేసి మా చనిపోయిన వీఆర్ఏ వారసులకు వాళ్ళ కుమారులకు కానీ కూతుర్లకు కానీ అలా మనవళ్ళకు కానీ అందరికీ దత్తపుత్రులకు జాబులు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. మేము ఈ సీసీఎల్కు దాదాపుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి ఇప్పుడు ఒక 4-5 నెలల నుంచి వెళ్ళి రోజు అచ్చుకుంటూ అప్లికేషన్ ఇచ్చుకుంటూ పోతున్నాము. సార్ను కలిసి అంటే నవీన్ మిఠా సార్ని కానీ, లచ్చిరెడ్డి సార్ని కానీ, వంగరేంద్ర సార్ని కానీ, మంత్రులు కానీ, మన రెవెన్యూ మినిస్టర్ మంత్రి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ని కానీ, మన పొన్నం సార్ కానీ, బట్టి విక్రమార్క సార్ కానీ, మంత్రి సీఎం డిప్యూటీ సీఎం కానీ అందరినీ సానుకూలంగా స్పందించి లెటర్లు ఇవ్వడం జరిగింది. వీఆర్ఏ జేఈస్ తరపున మా వంగు రామణ గారికి మరియు రమేష్ బౌదూరు గోవిందన్న గారికి చాలాసార్లు కలవడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మీకు అవుతుంది చేస్తామని చెప్పారు. దయచేసి ఈ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాము. దయచేసి మాకు జాబులు రావాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఒకటే ఆశ, మాకు ఆ వీఆర్ఏ అని మాకు ఇవ్వాలి, కంపల్సరీ అపాయింట్మెంట్స్ మాకు ఇవ్వాలని, మాకు జిల్లా రావాలని కోరుకుంటున్నాం. దయచేసి గత పూర్వ వీఆర్ఏలందరికీ మరి ఈరోజు ఇక్కడ ఇంద్ర పార్కులో ఏర్పాటు చేసుకున్నామంటే గత ప్రభుత్వం చేసిన ఘోరాతి ఘోరంగా వీఆర్ఏలు రోడ్డున పడ్డారు. కాబట్టి మరి ఈరోజు ఇక్కడ సమావేశమై మరి మీడియా ద్వారా ప్రభుత్వానికి మా యొక్క విన్నపం తెలియజేయడం ఏమిటంటే, గత ప్రభుత్వము మరి ప్రమోషన్లు ఇస్తామని చెప్పి మరి వీఆర్ఏలకు ఆశ చూపించి గత సెప్టెంబర్ 17 తారీఖు ఆ రోజు వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేస్తూ వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇస్తామని చెప్పి మరి అదే 55 సంవత్సరాలు నిండిన వారసులకు ఉద్యోగాలు ఇస్తాము, చదువుకున్న వ్యక్తులకు ప్రమోషన్లు ఇస్తాము, తర్వాత ఏ సమస్యలున్నా నేను పరిష్కరిస్తామని చెప్పి కేసీఆర్ నిండు సభలో చెప్పినటువంటి ప్రభుత్వము, ఆ ప్రభుత్వంలో మా వీఆర్ఏలకు అన్యాయం జరిగింది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ప్రమోషన్లలో మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో వేసినటువంటి వీఆర్ఏలకు చాలా అన్యాయం జరిగింది. అలాగే 55 సంవత్సరాలు నిండిన 61 లోపున్న వీఆర్ఏలకు అన్యాయం జరిగింది. అలాగే 61 సంవత్సరం నిండిన వీఆర్ఏలకు వారసులకు ఉద్యోగం ఇస్తామని ఇయ్యలేదు. 50 సంవత్సరాలు నిండి 60 లోపున్న వీఆర్ఏల వారసులకు ఉద్యోగం ఇస్తామని ఇయ్యలేదు. మూడోది ఏంటంటే 3,000 రిక్రూట్మెంట్ వీఆర్ఏల కోసం 20,000 వీఆర్ఏలు వారసత్వంగా వచ్చినటువంటి వీఆర్ఏల బతుకులను రోడ్ పాలు చేసిండు. కాబట్టి మరి ఇవన్నీ ఆలోచన చేసి ప్రభుత్వము మరి కాంగ్రెస్ వస్తే మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి గత పాదయాత్రలో రెవెన్యూ మన ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు
మరి ప్రతి జిల్లాకు తిరుగుతూ మీ సమస్యలను మేము ప్రభుత్వం వస్తే ఏమంటే పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. అదే విధంగా ఈరోజు మేము ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తుంది ఏంటంటే, మరి మా వీఆర్ఏలు ఉన్నటువంటి ఇప్పుడు 20,000 కుటుంబాలు రోడ్డు పాలైనాయి కాబట్టి ఇప్పటి వరకు 50 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలు ఇప్పుడు 60 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వీఆర్ఏలకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పడ్డ వీఆర్ఏలు ఇప్పుడు 600 మంది రిటైర్ అవుతుర్రు. వారిని తీసుకొని మరి వారికి ఇస్తానటువంటి బెనిఫిట్ ఏదన్నా ఇస్తుందా? రిటైర్ చేస్తే అది లేదు, వాళ్ళ వారసులకు ఉద్యోగం లేదు. మరి రిటైర్ చేస్తే ఉట్టి చేతులు పంపిస్తే మరి చిప్ప చేత పట్టుకొని రోడ్డు మీద అడక తినవలసి వస్తుంది. కాబట్టి అలాంటి పని లేకుండా మేము కోరేది ఒకటే, ఆ యొక్క వీఆర్ఏలు ఎవరైతే 55 నుండి 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకు మళ్ళీ వీఆర్ఏ కొనసాగిస్తూ వారి వారసులకు ఉద్యోగం ఇచ్చినా సరే, గౌరవ వేతనం ఇచ్చినా సరే, అదొక్కటి పాయింట్ తీసుకొని రిటర్న్గా రెవెన్యూలోకి కొనసాగించాలని కోరుతున్నాను. రెండో పాయింట్ ఏంటంటే, మున్సిపాల్లో పడ్డ ప్రతి వీఆర్ఏ ఎవరైతే రెవెన్యూకి వస్తా అని అంటారో వారికి కూడా ఆప్షన్ ఇచ్చి రిటర్న్గా రప్పిస్తేందుకు ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పడ్డ ప్రతి వీఆర్ఏ మళ్ళీ రెవెన్యూకి వస్తానంటే వారికి కూడా ఆప్షన్ ఇచ్చి మరి వారి అందరూ వస్తానటువంటి వీఆర్ఏలు గౌరవ వేతనంతో కూడా చేస్తా అని చెప్పి అందరూ ఈరోజు ముక్కుమ్మడిగా రేపు ధర్నా చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీ ముట్టడికైనా సిద్ధంగా ఉన్నారు. సెక్రటరియట్ ముట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అమర నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పి నేను ఈ యొక్క మీడియా ద్వారా ఆ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తూ, మరి ఈరోజు చేస్తున్నటువంటి ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్తారు. 6 నెలల సంది ఈ వీఆర్ఏల సమస్యలు అదే పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి దయచేసి తొందరగా మా వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతూ, మరి మేము ఈరోజు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము. నిన్ననే 17 తారీఖు నాడు 18 తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్లో మరి ముఖ్యమంత్రి వర్యులు మరి ఏబిసిడీలు ప్రకారంగా రిక్రూట్మెంట్గా కొత్త వారికి రెవెన్యూ శాఖలో కొనసాగించి వారికి డ్యూటీలు ఇస్తామని చెప్పని అంటారు. కొత్త వారికి ఆ రకంగా కాకుండా ఉన్న వీఆర్ఏలను సర్దుబాటు చేసి గ్రామ రెవెన్యూ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించి అదే విధంగా వీఆర్ఏలను కొనసాగించాలని కోరుతున్నాను. ప్రభుత్వాన్ని దండం పెట్టి మరి మా యొక్క సమస్యను ఎమ్మడే పరిష్కరించాలని కోరుతూ, మరి ఈ యొక్క సమస్యను ఎమ్మడే పరిష్కరించాలని కోరుతూ ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్న ప్రభుత్వానికి జై వీఆర్ఏల ఐక్యత. మీడియా మిత్రులకి తెలియజేయనది ఏమనగా, మన గత ప్రభుత్వమైన కేసీఆర్ ప్రభుత్వము వీఆర్ఏ వ్యవస్థని మొత్తము ర్యాండమ్ సిస్టమ్ తోటి అందరికీ పిఆర్సీలు స్కేళ్ళు ఇస్తామని చెప్పేసి ర్యాండమైజ్ సిస్టమ్ చేసి వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ చాలామందికి 20,000 కుటుంబాలకు అన్యాయం చేసింది. 3,000 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళ కోసం అని చెప్పేసి 20,000 మందిని నాడి రోడ్ పైన ఇప్పుడు అస్తవ్యస్తాలుగా విచ్ఛిన్నం చేసి సుదూర ప్రాంతాల్లో పడేస్తూ కొందరిని వివిధ శాఖల్లో పడేస్తూ అసభ్యకరమైన పనులు చేపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే, మున్సిపల్లో పిహెచ్ వర్కర్గా పడ్డ వాళ్ళని 1,600 మంది పడ్డారు. మున్సిపల్లో పిహెచ్ వర్కర్గా వాళ్ళని అడగనే లేరంట జిహెచ్ఎంసీ వాళ్ళు. అయినా కానీ క్యాడర్ స్ట్రెంత్ లేకుండా వాళ్ళని అందులో సర్దుబాటు చేస్తూ వాళ్ళకు అలాంటి వర్క్ చెప్తూ మీరు 5 గంటలకు రావాలి, మురికి కాలువలు తీయాలి, మోరీలు ఊడ్చాలి అంటూ వాళ్ళకు పనులు చెప్తూ వాళ్ళని చేయమంటున్నారు. వాళ్ళేమో మనసాక్షి ఒప్పుకోలేక వాళ్ళు చేయలేకపోతున్నారు. వీళ్ళందరినీ కూడా ఈ 1,600 మంది కూడా అందరూ రిటర్న్ రావాలని, వీఆర్ఏగా తిరిగి రావాలని చెప్పేసి ఎన్నోసార్లు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. మన పొంగులేటి సార్ని కూడా కలవడం జరిగింది. అందరూ ఇప్పుడు ఒకటే కోరుకుంటున్నాం, మేము మమ్మల్ని పిఆర్సీ ఇచ్చి అయినా సరే మమ్మల్ని గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఇదే ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు మన సీతక్క కానీ మన తీన్మార్ మల్లన్న కానీ వీళ్ళందరూ వచ్చి కూడా మాకు ప్రభుత్వం వస్తే మిమ్మల్ని తిరిగి వీఆర్ఏగా తీసుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పటికీ 6 నెలలు గడిచిపోయినా మొన్న ఇచ్చినప్పుడు కూడా పొంగులేటి సారు నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో 18న మీ ప్రస్తావన తీసుకొచ్చి మీ అందరినీ తిరిగి రెవెన్యూలో కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. కానీ నిన్న క్యాబినెట్ మీటింగ్లో మాత్రము మా సంభాషణ ఏం తీసుకురాకుండా ABCD గ్రేడ్లు పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ వాళ్ళకు వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధీకరణ చేస్తాము, ఆ నిరుద్యోగ అభివృద్ధిని పోగొడతాము అని చెప్పి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వము విచ్ఛిన్నం చేసినటువంటి ఈ వీఆర్ఏలని
ఈ ప్రభుత్వం పట్టించుకుంటుంది అనే ఉద్దేశంతో మేముంటే ఈ ప్రభుత్వం కూడా ఇలా మాకు మొండి మైకారి చూపిస్తే మేము తట్టుకోలేకపోతున్నాము. మాకు దయచేసి ఈ మీడియా మిత్రులతో తెలియజేసుకుంటున్నది ఏంటంటే మమ్మల్ని తిరిగి రెవెన్యూ శాఖలోకి ఈ 1600 మందిని అలాగే మిషన్ భగీరథ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పడ్డ వాళ్ళందరినీ కూడా మొత్తం అందరినీ తిరిగి మేము వస్తామన్న వాళ్ళనే మమ్మల్ని తిరిగి రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే. తెలంగాణ ప్రభుత్వం 2002లో అసెంబ్లీలో స్వయానా కేసీఆర్ గారే ఆనాటి ముఖ్యమంత్రి వీఆర్ఏలందరికీ ప్రమోషన్లు ఇస్తామని, పే స్కేల్ ఇస్తామని, 55 సంవత్సరాల వయసు పైబడినటువంటి వీఆర్ఏల వారసులకి ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు, చివరికి 80 రోజుల చారిత్రాత్మకమైనటువంటి సమ్మె రాష్ట్రంలో జరిగింది. ఈ సమ్మె తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ జేఏసీతోని చర్చలు జరిపింది. ఆ చర్చల సందర్భంగా స్వయాన ముఖ్యమంత్రి గారే కొంతమందికి ప్రమోషన్లు ఇస్తూ కొంతమందిని ఇతర శాఖలకి పంపినటువంటి స్థితి ఉంది. ఆ సందర్భంగానే చెప్పారు 61 పైబడినటువంటి వాళ్ళకి వారసులకు ఇస్తామని, చనిపోయినటువంటి వారసులకు ఇస్తామని చెప్పారు. జియో నెంబరు 81, 85ని విడుదల చేసింది ప్రభుత్వం. కానీ దీంట్లో కొంతమందికి అన్యాయం జరిగింది. కొంతమందిని ప్రాధాన్యత లేనటువంటి మున్సిపల్ శాఖలోకి, ఇరిగేషన్ శాఖలోకి, అట్లాగే మిషన్ భగీరథ శాఖలోకి, విద్యా శాఖలోకి, ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేశారు. అక్కడ పోస్టులు లేనటువంటి స్థితి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో మురికాలువలు వీఆర్ఏలతోని మురికాలువలు తీస్తున్నారు, చెత్త ఊడిపిస్తున్నారు. ఇలాంటి పనులు కూడా, పారిశుద్ధ పనులు కూడా చేస్తున్నటువంటి స్థితి ఉంది. అందుకనే 4th క్లాస్ ఎంప్లాయీస్గా ఇరిగేషన్లో, మున్సిపాలిటీలో పిహెచ్ వర్కర్లుగా పోయిన వాళ్ళంతా కూడా ఈ పనులు మేము చేయము, తిరిగి వీఆర్ఏలుగా కొనసాగుతామని చెప్పేసి కూడా ఆప్షన్ పెట్టుకుంటున్నారు. అయినా ఈ ప్రభుత్వం ఇంకా తీసుకున్నటువంటి స్థితి ఉంది. అట్లాగే చనిపోయిన వారసులకు సంబంధించి సమ్మె కాలంలో చాలామంది వీఆర్ఏలు 80 రోజుల చారిత్రాత్మక సమ్మె సందర్భంగా కొంతమంది చనిపోయారు. ఆ తర్వాత కూడా మరికొంతమంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 2014 జూన్ 2 నుంచి సమ్మె అయిపోయిన చర్చల వరకు చనిపోయినటువంటి వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తానని ఆ రోజు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. కానీ ఈ కాలంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం మీద అనేక ఆశలు వీఆర్ఏలు పెంచుకున్నారు. గ్యారంటీగా మా వారసులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్నా కాలుకు బల్పం కట్టుకొని సెక్రటరియట్ చుట్టూ, CCLA చుట్టూ, మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటివరకు 6 నెలల్లో ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రానటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇంకా కాలయాపన ఈ ప్రభుత్వం ఇప్పటివరకు కాలయాపన చేసింది. ఎన్నికల పేరుతోని కొంత కాలయాపన చేసింది. అట్లాగే మన కమిటీ పేరుతోని ఒక 5 ఐఏఎస్ ఆఫీసర్లతోని కమిటీ చేసింది. కమిటీ రిపోర్టు వచ్చినప్పటికి కూడా ఇంకా రిపోర్ట్ని బయట పెట్టకుండా, వీఆర్ఏలకు న్యాయం చేయకుండా ఇంకా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి వీఆర్ఏలు ఈరోజు సమావేశమై తదుపరి కార్యాచరణను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక కాలయాపన కాదు, ఇక మళ్ళీ ఉద్యమాన్ని మొదలు పెడతాం, మళ్ళీ ఆందోళన మొదలు పెడతామని చెప్పేసి మరో పోరాటానికి వీఆర్ఏలంతా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఏదైతే మిగిలిపోయినటువంటి వీఆర్ఏల సమస్యలు ఉన్నాయో సత్వరమే క్యాబినెట్ పెట్టి క్యాబినెట్లో చర్చించి లేదా వీఆర్ఏ జేఏసీతో చర్చించి పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం.